లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? డాడీ తర్వాత ఉదయ్ భానక్క గారు. న్యాచురలీ ఓకే. నాకు లైఫ్లో నా ఫ్యామిలీ మెంబర్స్, మా అక్క, డాడీ, మా ఆయన, వీళ్ళ తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఉదయ్ భానక్కనే. ఓకే. నో మోర్ క్వశ్చన్ అనమాట. చాలా నా ప్రాణం ఆమంటే పిచ్చి క్రేజ్. ఓకే. ఒక అభిమాని. అక్క ఫ్యామిలీ మెంబర్స్కి బ్యాక్గ్రౌండ్, మాకు బ్యాక్ బోన్ లాగా అనమాట. సపోర్ట్ చేస్తారు బాగా. మా భారతదేశంలో ఫస్ట్ టైం వచ్చింది. ఓకే. షూటింగ్లో ఉండి ఓకే. వచ్చి ఫంక్షన్లో ఉండి చూసిపోయి ప్రతిదానికి విషయం చేస్తుంటుంది. ప్రతి ఒక్కటి అమ్మ. దీంతో సినీ ఫీల్డ్ నన్ను తక్కువ చూపి ఎవరు చూడలేదమ్మా. చాలా హ్యాపీగా చూసుకుంటారు. అదే పేరు నా పాప కూడా వస్తుంది. ఇలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా చూసుకుంటారు. అసలు సూపర్. ఓకే, బుల్లిరాణి గారు, నందిని సీరియల్లో మంచి నెగిటివ్ రోల్, అందరికి భయపెట్టే రోల్ చేశారు. చిన్నపిల్లలందరి దగ్గరకు వస్తున్నారా పోనీ? అయ్యో, దగ్గర రావడం కాదు, భయపడుతున్నారు. ప్లస్ పెద్దవాళ్ళు తిట్టుకుంటున్నారు. అక్కడ చూసి అదే నిజమే అనుకుంటున్నారు. యూట్యూబ్ లో ఏమేమో కామెంట్స్. నాకు అది చూస్తే బాధ కంటే కూడా సంతోషం ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు రీచ్ అంతగా అయ్యారు. అవును, పబ్లిక్ లో అంత రీచ్ అయ్యాను కాబట్టి నాకు హ్యాపీగానే ఉంది. ఓకే, నందిని సీరియల్ కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? స్వర్ణ ఖడ్గం ఈటీవీ వాళ్ళది, ఆర్కే మీడియా ఉంది కదా, వాళ్ళది స్వర్ణ ఖడ్గం చేస్తున్నాను. ఓకే. ప్రస్తుతానికి 2 సీరియలే. నందిని అయితే అయిపోయింది. ఓకే. ఎప్పుడు స్వర్ణ ఖడ్గం చేస్తున్నా, ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. అండ్ ప్రస్తుతం జర్నీ ఎలా ఉంది? ప్రస్తుతం జర్నీ అలా అలా వెళ్తుంది. లుమిని పార్క్లో 12 yearsగా డాన్స్ బోర్డ్ ఉంది అక్కడ. ఓకే. దాంట్లో ఒక గ్రూప్కి ఇన్ఛార్జ్ నేను. ఓకే, ఓన్ టీమ్. అది నా పార్ట్ టైం జాబ్. ఓకే. ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటా. షూటింగ్ లేదనుకో డబ్బింగ్ చేస్తూ ఉంటా. డబ్బింగ్ లేదనుకో లుమిని పార్క్లో ఉంటా. ఓకే. ఎందుకంటే లుమిని పార్క్ నుంచి నాకు అమౌంట్ వస్తుంది అనమాట. తెలంగాణ టూరిజం. ఓకే. అక్కడి నుంచి చాలా హెల్ప్ నాకు. ఓకే. ఏ దిక్కు లేకుంటే నాకు లుమిని పార్క్. ఓకే. ఈ బిజీగా షూటింగ్స్ చేస్తున్న టైంలో మరి దాన్ని ఎలా మీరు? అంటే మా గ్రూప్ ఉన్నారు, డాన్స్ గ్రూప్ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎంత కష్టపడతారంటే నా కోసం చాలా కష్టపడతారు. పిల్లలందరూ స్టార్టింగ్ లో అక్క 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 అని దగ్గర, ఫస్ట్ మేడం మేడం దగ్గర, తర్వాత అక్క దగ్గర, ఇప్పుడు అమ్మ. మదర్ తెరీసా అయిపోయారా? సూపర్ అసలు. అండ్ సార్తో మీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మీ బాండింగ్? మా ఆయనతో నా లైఫ్ చాలా బాగుంది. ఇలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. లైఫ్ లాంగ్ నేను బతుకున్నంత కాలం ఆయనతోనే ఉండాలి. నేను చచ్చిపోతే అట్లాగే వెళ్ళిపోవాలంతే నాకు. ఓకే సార్, ఈరోజు మాకు తెలియని విషయాలన్నీ మాకు, అలాగే మన నటరాజ్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మొత్తం చెప్పేశారు. సో అలాగే ఇప్పుడు అప్కమింగ్గా వచ్చే వాళ్ళందరికీ మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా? నేను అంత పెద్దోళ్ళేం కాదమ్మా. నటరాజు గారికి నా అభిమానులు చెప్తాను. ఇప్పుడు వచ్చేవాళ్ళు మనకు నేర్పేటట్టుగా ఉన్నారు, మన వాళ్ళకు నేర్పేటట్టుగా లేదు. ఓకే. నిజంగా చూస్తే ప్రతి ఛానల్ మనం చూస్తున్నాం. అవును. ఆ చిన్న చిన్న పిల్లలు చేసే క్యారెక్టర్లు అవును ముసలోళ్ళ కంటే ఎక్కువ పెరిగిపోయారు. అవును. టెక్నిక్ కూడా ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళకి ఒకటే చెప్తాను, తొందరపడి మీకు కాల్చికి ఎర్రగొట్టుకోకండి, నటించండి, కానీ దాంట్లో జీవించడం మాత్రం చెప్తున్నాను. కారణం ఏంటంటే లైఫ్ అంతా ఉంది ముందు. కాబట్టి దయచేసి మీరందరూ మాలాగా హై లెవెల్ రావాలని కోరుకుంటున్నాం. కొంచెం కష్టపడేది తగ్గించుకోమంటున్నాను. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తున్నారు, అంతకని నేను చెప్పలేను. ఓకే బుల్లిరాణి గారు, మరి మీరు? మరి నేను ఓకే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడైనా సరే కష్టము ఇష్టంగా చేయండి, సరేనా? అడుక్కొని ఇట్లా రోడ్డు మీద అడుక్కుంటారు కదా, అట్లా అడుక్కోకండి. కాల్చేతులు బాగుంటే కష్టపడండి. మీ కష్టానికి ఎప్పుడైనా ఫలితం వస్తుంది. కాబట్టి కష్టపడండి, కష్టపడుతూ ఉండండి. అలాగే బుల్లిరాణి గారు, చిన్నపిల్లలందరూ కూడా మీరు చెప్పండి. మా నటరాజ్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్లో చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు అప్పుడప్పుడు. సో నందిని సీరియల్లో మీరు డాన్స్ గెటప్ వేశారు కదా, అదంతా కాకుండా నేను ఇలా కూడా ఉంటానని చెప్పండి కొంచెం. అంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ పిల్లలందరూ బాగా ఇష్టపడతారు నన్ను. అక్క నువ్వు అక్కడేమో బాగున్నావు, ఇక్కడ బాగున్నావు అక్క, ఎంతమంది పిల్లలు చెప్పారు తెలుసా నన్ను. సో ఇప్పుడు కూడా చెప్పండి, నేను బయట ఇలాగే ఉంటాను. బయట అంతే, అది యాక్షన్, ఓన్లీ యాక్షన్. ఇక్కడ ఇలాగే ఉంటాను. ఇలాగే మీ అందరు నన్ను బ్లెస్ చేస్తూ మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు భయపడుతున్నారు నందిని సీరియల్ గెటప్ చూసి. చిన్నపిల్లలు ఎవరు చెప్తున్నావు మాట? వాళ్ళు చిన్నపిల్లలు, నేను చిన్నపిల్లల్ని. అదే మీరే భయపడుతున్నారు పక్కన కూర్చోడానికి. ఈ మాట బాగుంది. మా చిన్నపిల్లలు అంటే నాకు చిన్నపిల్లలు. అదే దాంట్లో చూసి బయట కూడా ఇలాగే కోపంగా ఉంటారేమో, ఇట్లా బెదిరిస్తారేమో, మళ్ళీ ఇలా తిరిగి పైకి వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నారేమో. అసలు భయపడుతున్నారు. భయపడలే కదా? భయపడలేదు. ఓకే సార్.
మరిన్ని అప్డేట్స్ కోసం నటరాజ్ ఎంటర్టైన్మెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి.